ఓకే ఓకే వివేక్ బాబు చెప్పండి వర్మ గారు. ఓకే 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 పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఇందాక నేను స్పీచ్ వినిపించాను, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, అది కూడా నేను వినిపిస్తాను తర్వాత. కనకరావు గారు మాట్లాడిన అంశం కానీ, లేకపోతే చింతా రాజశేఖర్ గారు మాట్లాడిన అంశం కానీ, లేకపోతే మీ మిత్రులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన అంశం కానీ, ఇది ఒక పెద్ద వివాదానికి తెరలేపుతుంది. ఇది ఎటైనా టర్న్ తీసుకోవచ్చు. ఓ పక్క సుప్రీంకోర్టు దీని మీద కొన్ని అంశాలు మాట్లాడుతున్నది. స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ గారు ట్రోల్ మెటీరియల్, ఇది వాళ్ళ కామెంట్స్, ఏమైనా పిచ్చి పెట్టిందా ఈ రకంగా చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ముందుగా మీకు టీడీపీ ప్రతినిధి గారికి, వైసీపీ ప్రతినిధి గారికి, 99 వీక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ట్రోల్ మెటీరియల్ మాట్లాడింది వైసీపీ అనలిస్ట్ కదా, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయనకు ఏం సమాధానాలు ఇవ్వక్కర్లేదు. వైసీపీకి సంబంధించిన పార్టీ ప్రతినిధి మాట్లాడినవి కాసేపు చెగువేరు అంటాడు, కాసేపు లెఫ్ట్, కాసేపు రైట్ అని ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు తగినట్టు మాట్లాడతాం ఎవరమైనా. ఇప్పుడు రాజీవ్ గాంధీ మర్డర్ జరిగితే రాజీవ్ గాంధీ మర్డర్కు సంబంధించినది, ఆయన చేసిన దేశానికి చేసిన సేవల గురించి మాట్లాడతాం, ఆ మర్డర్ తప్పని చెప్తాం. అలాగే మరో ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూకి సంబంధించి రిలేటెడ్గా మాట్లాడతాం. అంటే ఇష్యూ బేస్డ్ వచ్చినప్పుడు ఇష్యూ పరంగా మాట్లాడతాం, అంతవరకే. దాన్ని భుజాన్ని వేసుకొని లేకపోతే అక్కడే నిలబడిపోవాలనేది, లేకపోతే అక్కడే నిలబడి దాన్నే పట్టుకొని ఊగులాడాలనుకుంటే దాన్ని ఏ పని చేయలేము, ఏది ముందుకు వెళ్ళలేము. అవి మనకు అర్థం కావు కాబట్టి కొందరికి కొన్ని ఎన్నిసార్లు చెప్పినా దాన్నే పట్టుకొని, నేను పట్టుకునే దానికి 3 కాళ్ళు లేకపోతే 3 చేతులు లేకపోతే 2 చేతులు 1 చేతులు అని పట్టుకునే వాళ్ళతో మనం ఏం మాట్లాడలేము కాబట్టి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కాబట్టి వాళ్ళని వదిలేడు అలాగా. సో రాజకీయ పరిణితి లేదు అని మాట్లాడిన వాళ్ళకు ఇప్పుడు వైసీపీ ప్రతినిధి గారు చెప్పినది ఏంటి, రాజకీయ పరిణితి లేదు అని అన్నారు. ఇప్పుడు మన 5 ఏళ్ల పాటు తాడేపల్లిలో ఇంట్లో కూర్చొని ప్రెస్ని అడ్రస్ చేయకోకుండా పరదాలు కట్టుకొని తిరుగుతూ వచ్చి నేను బటన్ నొక్కాను, 2,70,000 కోట్లను ప్రజలకు పంచాను అని చెప్పినా 11 సీట్లు వచ్చారు. రాజకీయ పరిణితి లేదో ఉందో ఈ రోజు ప్రెస్ మీట్లో కూడా చూడడం జరిగింది. బిట్ల గురించి మాట్లాడుతాను, మరి ఏం టైప్ బిట్లో మనకు తెలియదు, మరి ఆ బిట్లు ఏం బిట్లో. సో ఆ బిట్ల గురించి మరి ఆయనకి ఎందుకు గుర్తొచ్చింది ఏదో తెలియదు. కానీ తర్వాత పిచ్చి పట్టింది మా అధినేతకు అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. పిచ్చి ఎవరికి పట్టిందో ఇందాక చెప్పినట్టు గత 5 ఏళ్ల పాటు ఒకసారి వీడియోలు తీస్తే అబ్బా దబ్బా జబ్బాలు, ఈ చప్పట్లు కొట్టుకొని పోవడాలు, ఇవన్నీ మనం గత వీడియోలు 5 ఏళ్లలో మనం చూస్తే తెలుస్తుంది పిచ్చి ఎవరికి పట్టిందో. ఎవరిని ఆసుపత్రిలో చేర్పాలని సాక్షాత్తు ఒక చెల్లెలే చెప్పింది, మా అన్నకు పిచ్చి ఏదో పట్టినట్టుంది, ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు అని సాక్షాత్తు చెల్లెలే చెప్పింది, మనం చెప్పక్కర్లే. కాబట్టి పిచ్చి ఎవరికి పట్టింది ప్రజలు ఆల్రెడీ తేల్చేశారు. ఇంకా ఏమైనా మిగతాది ఏమైనా ఉంటే ఏమైనా చేర్పియాలంటే కూడా మేము కూడా ఏమైనా సాయం చేస్తాం ఆసుపత్రికి తీసుకుపోవడానికి, అదే సహకరిస్తే కానీ తీసుకెళ్తాం. సో 3 పార్టీలు కలిస్తేనే మీరు విజయానికి కూటమి గెలిచింది, లేకపోతే మేము సింగల్గా పోటీ చేయాలి. ఇప్పుడు మనం పరుగు పందెంలో గెలిచామా ఓడామా అని చూస్తాం, కానీ పరుగు పందెంలో ఎట్ట గెలిచినాము ఏంది ఆ కథ అంతా న్యాయ నిర్ణేతలు చూసుకుంటారు. మనం కరెక్ట్గా ఇన్ బిట్వీన్ లైన్స్ వెళ్ళామా లేకపోతే మిగతా వాళ్ళని తోసేసి పరిగెత్తినామా, ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగింది, మనం దాక్కొని చేయలే. వాళ్ళు ఎంతసేపు ఉన్నా సింహం సింగలు లేకపోతే 3 గెలిస్తే ఒలిచినాయి. ప్రజల తీర్పు ఎలా ఉన్నా శిరసా వహించాల్సిందే ప్రజాస్వామ్యంలో. 3 ఒకటి వచ్చే ఒకటాగా, 2 వచ్చినాయి ఒకలాగా, ఒకటే కలిస్తే సింహం సింగల్, ఈ టైప్ అంతా అయిపోయింది కథలు. ఈ సొల్లు అంతా విని చాలా అయిపోయింది జనాలకి. కాబట్టి మనము ఏ విషయం అయితే ఈరోజు మాట్లాడుతున్నామో, ఏదైతే ధర్మం గురించి మాట్లాడుతున్నామో, ముస్లింలకు ఇబ్బంది జరిగినా, క్రైస్తవులకు ఇబ్బంది జరిగినా, బుద్ధులకు ఇబ్బంది జరిగినా, అయితే జైనులకు, ఎవరికైనా సిక్కులకు జరిగినా, ఈ దేశంలో మతాన్ని స్వీకరించే హక్కు, మత ఆచారాలను పాటించే స్వేచ్ఛగా స్వీకరించే హక్కు ఆర్టికల్ 25, 26 దేశంలో అందరికీ రాజ్యాంగం ఇచ్చింది. కాకపోతే ఇతర మతాలు వాళ్ళు ఒక మతం మీద దాడి చేయడమో లేకపోతే ఒక మతాన్ని కించపరుచు మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు దాన్ని కామ్గా ఉండడమో, లేకపోతే మీకు తప్పు జరిగింది లేకపోతే మీకు అలా జరిగి ఉండకూడదు, మేము కూడా మీకు మద్దతు వస్తాము అనే మాట మాట్లాడకుండా ఇంకా దిగజారుతున్నారు. ఒక మతం మీదనే టార్గెట్ చేస్తున్నారు. సూడో సెక్యులరిజం ఉండకూడదు అనేది ఈ కాన్సెప్ట్ అంతా. ఆయన మాట్లాడుతున్నది గత 5 ఏళ్ళగా 6 ఏళ్ళగా మాట్లాడుతున్నది కూడా అదే. చర్చిలోకి వెళ్ళినా ప్రార్థన చేసినా అక్కడ ఆయన ఏ టైపు పద్ధతులు పాటిస్తున్నారు, లేకపోతే ఒక ముస్లిం సమాజం సంబంధించిన వ్యక్తులకు ఇబ్బంది కలిగినప్పుడు ఒక కర్నూలుకు సంబంధించిన మస్జిద్కి ఒక 25 లక్షలు డబ్బులు ఇచ్చినా ఇవన్నీ దాంట్లో కనపడలేదా? సెక్యులర్ గా ఉండాలనుకున్నప్పుడు అందరినీ సమాన భావంతో చూడాలి. మేము చూస్తున్నాం అలాగా. వచ్చినప్పుడు ఇబ్బంది కలిగింది, మాకు
ఆచారాల పట్ల, లేకపోతే దైవానికి దూషణకి, లేకపోతే విగ్రహాలు ఓకే ధ్వంసం అవుతున్నాయి, రథాలు తగలబడిపోతున్నాయి. గత 5 ఏళ్ల పాటు ఏం జరిగిందో, గత 5 ఏళ్ల పాటు అంటే 204 వివేక్ ఒక్క నిమిషం ఘటనల్లో వినండి. ఏ రోజే కానీ ఒక కేసు కూడా వివేక్ ఒక్క పట్టుకోలేదు. నిమిషం. మొన్న హిందూపురంలో ఈశ్వర్రెడ్డి వైసీపీ అనే నాయకుడు వివేక్ రథాన్ని తగలబెట్టేది వివేక్ విదిన్ వినిపిస్తుందా? నో టైం 3 days లో పట్టుకున్నారు. వివేక్ అతను వైసీపీ వినిపిస్తుందా? నాయకుడు. అలా విచారణ జరిగి గత 5 ఏళ్లలో ఓకే ఎంతమందిని పట్టుకున్నారు? వివేక్ ఎవరు వినండి. పట్టుకోలేదు. వివేక్ వినండి. ఎలుకలు వివేక్ కొట్టేసినాయి, వినండి. ఎలుకలు వినిపిస్తుందా? నా వాయిస్ రీచ్ కొట్టేసినాయని, అవుతుందా? లేకపోతే వివేక్ నా వాయిస్ రీచ్ అవుతుందా? ఎలుకలు వివేక్ నా వాయిస్ రీచ్ అవుతుందా? చెప్పండి. ఓకే సనాతన ధర్మం అనే అంశం అన్నది అది పురాతనమైనది, అందులో చాలా అంశాలు ఉన్నాయి. సో ఒక్కొక్కరు ఒక రకంగా దాన్ని వర్ణిస్తుంటారు. సనాతన ధర్మం అన్నది పదం వరకు బాగానే ఉంటుంది, కానీ అది ఆచరించాలి, ఆచరణలోకి తీసుకురావాలి అంటే అది ఒక అనాగరికమైన చర్యలు అని చెప్పి కదా ఆ రోజు ఎంతోమంది పోరాటాలు చేసి వాటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టారు. ఈరోజు అత్యాధునికంగా సమాజం తయారైంది. ఇప్పుడు ఇంకా సనాతన ధర్మం అనే అంశం మీద ప్రతి ఒక్కరూ స్టాండ్ అవ్వచ్చు, అదే నినాదం తీసుకోవచ్చు. సనాతన ధర్మం అని చెప్పి ఆ పాతకాలం నాటి తీసుకొస్తే అది సాధ్యమా? ఇందులో ఇది కదా టార్గెట్ చేస్తుంది. ఎవరు చెప్పారు పాతకాలం నాటి పద్ధతులు అమలు చేస్తామని? ఎవరు చెప్పారు? అంటే అలాగని ఏంటి దాని అర్థం ఏంటి సనాతన ధర్మం అంటే? చెప్తున్నాను. ఇప్పుడు మనము 2024లో ఉన్నాం. కాకపోతే కొన్ని లక్షల ఏళ్ల నుంచి ధర్మం అనేది ఒకటి నడుస్తూ ఉంటుంది. అది పేరుకు ధర్మం అనేది ధర్మో రక్షిత రక్షిత అనేది పెట్టుకున్న దేనికి? మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం ఏ రూపంలో అయినా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది దానికి ఒక రకమైన గుర్తింపు, గౌరవం అనేది మనం చేసే పద్ధతిని, పనిని బట్టి ఉంటుంది. సో దాంట్లో ఆ లీగల్గా లేకపోతే ఆ సహేతుకమైందా, తర్కం ఉందా లేదా, లాజిక్ ఉందా లేదా అనేది ధర్మం ప్రకారం నడుస్తుంది. మనం ఏమిస్తే అది తిరిగి మనకు వస్తుంది అనేది ధర్మం. అంతే, ఆ బేస్ మీద నడుస్తుంది. సతీ సగనమో లేకపోతే కన్యాశుల్కమో ఇవన్నిటినీ పూర్వకాలంలో ఆయా కాలమాన పరిస్థితుల్లో జరిగిన తప్పులకు మనం ఒక్కొక్కటిని ఎరాడికేట్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే ఇప్పటికీ ధర్మం ఎలా నడుస్తుంది? మనం ఇతరులకు మంచి చేస్తే ఆ మంచి తిరిగి మనకే వస్తుంది, లేకపోతే ఈ తప్పుడు విధానాల్లో లేకపోతే తప్పుడు పద్ధతుల్లో చేసినప్పుడు అది తిరిగి మనకు కర్మ రూపంలో వస్తుంది అనేది కొన్ని పద్ధతులు అనేది మనం నియమ నిబంధనలని పెట్టుకొని ఉన్నాము. అది ఏ రూపంలో ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ నమ్ముతున్నాం ప్రజలంగా. అయితే దేవుళ్ళు అనే కాన్సెప్ట్కి సంబంధించినది ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఆ నమ్మకానికి భంగం కలిగినప్పుడు మిగతా వాళ్ళు క్వైట్గా ఉంటే సరిపోతుంది. క్వైట్గా ఉండకుండా కేవలం హిందూ మతం మీద మాత్రమే రాళ్ళు వేయకూడదు, అది పద్ధతి కాదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలా, అది కాన్సెప్ట్. దాని మీదనే మాట్లాడుతున్నాం. సతీ సగనాలు వాటి గురించి పురాతన కాలంలో ఉన్న సతీ సగనాలు తీసుకొచ్చి పెట్టమని, అదే సనాతన ధర్మం అని మాట్లాడే వాళ్లకు మనం ఏం చెప్పేది లేదు. వాళ్ళ జ్ఞానం అంతటితో ఆగిపోయింది, వాళ్ళు అక్కడే ఉన్నారు. సతీ సగనం కాలంలో మనుషులే ఉన్నారు, ఇప్పటికీ ఆ బుర్ర వేసుకొని ఉన్నారని అనుకోవాలి, అంతే, అంతమించి ఏం లేదు. ఓకే, గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు, స్క్రిప్ట్ అదే, కానీ ఇప్పటికి కొన్ని అంశాలు వేరేగా ఉన్నాయని చింతా రాజశేఖర్ గారు మాట్లాడారు. ఇప్పుడు అతని మాటలకు నేనేం సమాధానాలు చెప్పను. మీరు అడిగితే చెప్తాను. అతని మాటలకు అనలిస్ట్గా, వైసీపీ అనలిస్ట్గా వచ్చిన అతని గురించి ఎప్పుడు హేటెడ్తో మాట్లాడే అతని నేను సబ్జెక్ట్ డీవియేట్ అయ్యి అతని మీద అరుచుకొని మాట్లాడేంత సీన్ కూడా లేదు అతని గురించి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, మ్యాటర్ ఏంటంటే ఆయన కన్సిస్టెన్సీ లేదనే మాట వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు గత 5 ఏళ్ల నుంచి లేకపోతే 6 ఏళ్ల నుంచి. అంశాల పరంగా మాట్లాడినప్పుడు అంశాల పరంగా మాత్రమే మనం సమాధానం చెప్తూ ఉన్నాం. లైక్ స్టీల్ ప్లాంట్ విషయానికి కావచ్చు, లేకపోతే సనాతన ధర్మం కావచ్చు, రాష్ట్రంలో జరిగిన అల్లర్లు కావచ్చు, గొడవలు కావచ్చు, రైతుల ఇష్యూస్ కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, వేరియస్ ఇష్యూస్ మీద ఇండివిజువల్గా ఒక ఇష్యూ మీద మాట్లాడినప్పుడు ఆ ఇష్యూ బేస్డే మాట్లాడతాము. దాన్ని తీసుకొచ్చి దీనికి మెలికబెట్టి, దీనికి తీసుకొచ్చి ఇంకో దానికి మెలికబెట్టి ఏమి ఇలా దీనికి కన్సిస్టెన్సీ లేదు, ఆయన కన్సిస్టెంట్ ఒక మాట మీద నిలబడి ఈ టైపు కాదు. గత 5 ఏళ్ల నుంచి వాళ్ళ పరిపాలనలో తీసుకునేటి ఎన్నెన్నిసార్లు మాటలు మార్చారు, ఎన్నెన్నిసార్లు వెనక్కి వెళ్ళారు, ఎన్నెన్నిసార్లు క్వైట్గా ఉన్నారు, కేంద్రం దగ్గర ఎలా చేతులు కట్టుకున్నారు, ఇవన్నీ మనకు తెలియదా? మనం అంశాల వారీగా మాట్లాడుతున్నప్పుడు అంశాల వారీగానే మాట్లాడతాము. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చింది, దీని గురించే మాట్లాడతాము. వేరే సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని గురించి దాన్ని తీసుకొచ్చి దీనికి తోకబెట్టి ఏమి ఇక్కడ ఇది అప్పుడెప్పుడు మాట్లాడేది దీని గురించి మాట్లాడాలంటే మనం దానికి చెప్పలేము. గత 5 ఏళ్ల నుంచి ఏ అంశాల మీద ఆయన స్టాండ్గా మాట్లాడారు, ఏ దాంట్ల మీద కన్సిస్టెంట్గా మాట్లాడారు, ఏ దాని మీద ప్రభుత్వంతో పోరాడారు అనేది మన కళ్ళ ముందు ఉంది కదా. దాన్ని మనం అడ్రస్ చేయకోకుండా ఇప్పుడు ఈ సబ్జెక్టుకి వారం 10 రోజుల నుంచి నడుస్తుంది. దీని గురించి అందరూ మాట్లాడారు. ఇందాక ఎవరో అన్నారు దేశవ్యాప్తంగా ట్రోల్ మెటీరియల్ ఎవరవుతున్నారు, దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు ఎంత వస్తుంది, ఒకసారి ట్విట్టర్ తీస్తే తెలుస్తుంది కదా. ఎంత పెద్దవాళ్ళు ఎవరెవరు ఆయన హ్యాష్ చేసి మాట్లాడుతున్నారు. ఎవరి ఆలోచనకు తగినట్టు ఎవరి అభిప్రాయాలు కోయిన్సైడ్ అయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అప్రిషియేట్ చేస్తారు. హేట్రేట్తో ఉన్న వాళ్ళకు మనం ఎంత చెప్పినా అవసరం లేదు, వాళ్ళకి ఎక్కదు బుర్రలేకి.
వాళ్ళు మొత్తం గోడ కట్టేసుకొని ఉన్నవానికి మనం బొక్కలు పెట్టి జ్ఞానాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు గోడ కట్టేసుకొని ఉన్నాడు, వాడు ఏమి స్వీకరించట్లేదు, మనం ఎందుకు బొక్కలు కట్టి వానికి జ్ఞానాన్ని ఇవ్వడము? పోనీ గోడ కట్టుకొని ఉండని, గాలి లేకుండా సత్తాడు నాకు కొన్నాళ్ళు పోతే, అంతే అయిపోయింది. ఓకే రాజశేఖర్ గారు.